ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 100 రోజు సంబరాలు టీడీపీ మళ్ళా కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి 100 రోజు సంబరాల్లో చేసుకొని అదేవిధంగా ప్రజలకి ఏది మంచిది చేసినారు అనే ఒక ప్లాట్ఫామ్లో ఆయన ప్రజలకి ఏం మంచిది చేసినారు, సూపర్ 6 ఎంతగా అమలు చేసినారు, ప్రజలకి ఇంకా ఎంత దగ్గరగా వాళ్ళు సేవ చేసినారు అనే ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళు మాట్లాడేది కాకుండా వాళ్ళు చాలా పెద్ద జీరో అయినారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద జీరో అయినారు. డెవలప్మెంట్ గాను అదేవిధంగా సంక్షేమ పథకాలు అందజేయడంలో వాళ్ళు చాలా జీరో అయినారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఎప్పుడో జూలైలో జూన్లో వచ్చిన ఒక టెస్ట్ ఏదైతే చేయించినారో ఆ రిపోర్టు తీసుకొని టీడీపీ ఆఫీస్లో తన ప్లాట్ఫామ్గా మలుచుకొని ఆయన ఈ లడ్డూ ప్రకరణ గురించి మాట్లాడడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే నిన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైనా ఒక టెస్ట్ అంటే ఏదైనా తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా గతంలో 30 ఏళ్ల నుంచి 3 దశాబ్దాలుగా సాగిన ఒక ఆచరణం ఏంటంటే ఎవరైనా టెండర్ పిలిచినా వాళ్ళు L1 గా ఉంటారు. ఏదన్నా వాళ్ళు ఎక్రెడిషన్ నేషనల్ NABCL ఒక ఎక్రెడిషన్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఒక కంటైనర్ ఏదైతే సరుకున్న ఒక కంటైనర్ లోపలికి వెళ్లాలన్నా కూడా 3 రకాల టెస్ట్ చేస్తారు. ఆ 3 రకాల టెస్టు ఫుల్ఫిల్ అయితే క్వాలిఫై అయితే మాత్రమే ఆ కంటైనర్ లోపలికి పోయడానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగా చూసినా కూడా మనము 2014 నుంచి 19 వరకు మనం చూసినా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 15 సార్లు ఈ శాంపిల్స్ రిజెక్షన్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో కూడా 2019 నుంచి 24 వరకు కూడా 17 సార్లు రిజెక్ట్ అయినాయి. ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఏంటంటే 3 రకాల టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ కంటైనర్ రిజెక్ట్ అయ్యి బయటికి పోవడం ఒక సహజ ప్రక్రియ. అటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో అంటే అనిమల్ ఫ్యాట్ తో కూడింది అని ఈరోజు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ కి ఆయనే మారుపేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జీరో అయిపోయినారు. కాబట్టి ఈరోజు కేవలం బురద చెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లాలి అని ఈ తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ఉందనే ప్రకారం ఆయన అందరికీ చెప్పుకుంటున్నారు. అయితే దీంట్లో వాస్తవం అసలే లేదు. తిరుపతి వెంకటరమణ స్వామి పైన ఆయన పేరుతో ఎవరైనా ఇట్లా చెడు రాజకీయాలు చేస్తే నిజంగా వాళ్ళు నాశమైపోతారు అనే దానికి ఇదే ఉదాహరణగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన ఏ వేదిక పైన మాట్లాడినాడో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా 100 days సంబరాలు చేసుకునే ఒక వేదిక పైన ఆయన మాట్లాడే హక్కు అసలు లేదు. ఎందుకంటే ఆ ఒక టెస్ట్ గురించి మాట్లాడాలన్నా ఆ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా కూడా స్పెసిఫైడ్ అథారిటీస్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, వేరే వేదిక ఉంటుంది. అది కాకుండా కేవలం ఆయన 100 days పూర్తిగా ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి దాన్ని మలుచుకోవాలా, దాన్ని డైవర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెంకటరమణ స్వామిని తీసుకొని వచ్చి రాజకీయంగా మాట్లాడేది చాలా 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 దురదృష్టకరం. వాళ్ళు 100 రోజులు పూర్తి చేసిన మంచి ప్రభుత్వం అంటున్నారు. ప్రజలందరినీ కూడా ముంచేసిన ప్రభుత్వం అని మేమంటున్నాం, ప్రజలు కూడా అంటున్నారు. ఎక్కడ కూడా అమ్మఒడి లేదు, రైతులకు రైతు భరోసా లేదు. క్యాలెండర్తో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. పూర్తిగా 100 days లో ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం టోటల్ గా జీరోగా ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి డైవర్షన్ తో చేసిన ఈ పాలిటిక్స్ ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ మళ్ళీ ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో కూర్చొని అదే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా మంచి పరిపాలన అందించే రోజు దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కూర్చొని అని మళ్ళా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు అని కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ హెచ్చరిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news